దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శబ్దం రెండు చేతులు పైకి చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎక్కడో నోట్లో హల్లెలూయా హల్లెలూయా అంటే మీరు ఎక్కువ అలా చెప్పినప్పుడు దేవుని మహింపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్న మంచిది. ప్రియులారా, ఉదయకాల సమయంలో మరొక పర్యాయం దేవుని బిడ్డలైన మీ ఎదుట దేవుని పాద సన్నిధిలో దేవుని మాటలు అందించడానికి నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. కూడిచొచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహాకృపను బట్టి మేము బాగానే ఉన్నాం. మంచిది. ప్రియులారా, దేవుని యొక్క లేఖనాన్ని మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. మాదిరిగా ఉండడం ఎలా, మాదిరిగా బ్రతకడం ఎలా? ఈ లోకంలో దేవుని పిల్లలైనటువంటి మనము, లేదా దేవుని సేవకుడైనటువంటి నేను, మాదిరిని కనుపరిచే పిల్లలుగా మనం ఉండాలి. ఈ రోజున ఆ మాదిరి అనేది మనకు లేకుండా పోతుంది. పలానా వ్యక్తిని చూసినప్పుడు మన పిల్లల మాట విన్నప్పుడు అంటాం, ఒరే ఆ ఇంటి పక్కన చూడరు ఎలా చదువుతున్నాడో, ఆడు చూడరు చక్కగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్నాడు, లేకపోతే ఆడు చూడరు చక్కని వ్యాపారం చేసుకున్నాడు. పక్కవాడిని మన పిల్లలకు ఒక మాదిరిగా చూపిస్తా ఉన్నావు. వాడిని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకోరా, వాడిని చూసి నేర్చుకోరా, నువ్వు ఎందుకు పనికి రాకుండా జీవిస్తూ ఉన్నావు అని ఎదుటి వ్యక్తిని చూపిస్తూ ఉంటాం. నిజమే, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు అంటున్నాడు, మీరు మాదిరులుగా ఉండాలి. ఎవరికి మాదిరిగా ఉండాలి? ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు ఐదు మాటలు మీ మధ్య ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. నీ యవ్వనమును బట్టి ఎవ్వరును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు, నాన్న తిమోతి, ఎవరికి మాదిరిగా ఉండాలంటున్నాడు? విశ్వాసులకు. బోధ చేస్తున్నటువంటి నీవు బోధ చేయడమే కాదు నాన్న, ఆ బోధకు తగినట్లుగా నీవు ఉండాలి, ఒక మాదిరి నువ్వు కనుపరచాలి. కనుక దేవుని పిల్లలైనటువంటి మీరు మాదిరిగా ఉండాలి. దేవుని దాసునిగా నేను కూడా మాదిరులుగా ఉండాలి. అటువంటి మాదిరికరమైనటువంటి జీవితం రావాలంటే ఇక్కడ 5 విషయాలు చెప్తా ఉన్నాడు పౌలు భక్తుడు తిమోతికి. ఈ 5 విషయాలు కూడా 5 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 5 విషయాల్లోనే మనం మాదిరిని మాదిరులుగా ఉండలేకపోతున్నాం. మనలో ఇతరులు ఆ మాదిరి తత్వాన్ని గుర్తించలేకపోతున్నాడు. మనలో ఏ వ్యక్తిని చూసినప్పుడు ఈ మంచి లక్షణం ఉంది, లేకపోతే ఈ మంచి అలవాటు ఉంది, లేకపోతే ఇటువంటి మంచి మనసు కలిగిన వాడు, ఏదో ఒక మాదిరి మనలో వ్యక్తపరచబడాలి. దైవజనుడు పౌలు తిమోతికి అదే చెప్తా ఉన్నాడు, అయ్యా తిమోతి, ఎవ్వరు కూడా నిన్ను తృణీకరింపనీయొద్దు, ఎవరు కూడా నిన్ను వేలెత్తి చూపించే విధముగా నువ్వు బ్రతకొద్దు, చాలా జాగ్రత్తగా ఉండు. కనుక విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండు. ముందు ప్రాముఖ్యం. సంఘానికి కాపరిగా ఉన్నావు కదా, నీవే మాదిరికరమైనటువంటి జీవితాన్ని వారికి కనుపరచాలి. బోధ కాదు, బోధకు తగిన జీవితం ఉండాలి. మాటలు కాదు, చేతల్లో ఉండాలి. ఈరోజు మాటలు ఉన్నాయి కానీ చేతలు లేవు, చేతలు చూపించేటువంటి వారుగా లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దైవ జనాంగమా, కనుక మాదిరి కనుపరచడం ఎలా, మాదిరిగా బ్రతకడం ఎలా ఆలోచన చేస్తే 5 విషయాలు చెప్తూ వస్తున్నాడు. ఏమన్నాడు? మొదటిగా మాటలలోనూ, రెండవదిగా ప్రవర్తనలోను, మూడవదిగా ప్రేమలోను, నాలుగవదిగా
విశ్వాసములోను, ఐదవదిగా పవిత్రతలోను. కనుక మొదటిది నిన్ను తృణీకరించకుండా ఉండాలంటే, నిన్ను వేలెత్తి చూపించకుండా ఉండాలంటే, ప్రియ తిమోతి నా కుమారుడా, నీ మాటలో నీ మాదిరిగా ఉండాలి. దేంట్లో మాదిరిగా ఉండాలండి? మాటలలో మాదిరి. మనం అంటూ ఉంటారు కదా పెద్దలు, నోరు మంచిదైతే ఊరు మంచిదని. నిజమే. చాలా ప్రాముఖ్యమైన విషయాలు పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు. నేటి తిమోతికి కాదండి, మనకు కూడా చాలా ప్రాముఖ్యమైనది. మనకు ఒక నోరు ఉందా, రెండు నోరులు ఉన్నాయండి? నాకైతే ఒకటే ఉంది. మీకు ఒకటి ఉందా, రెండు నోరులు ఉన్నాయా? చెప్పట్లేదు. ఒకటే. మనుషులందరికీ ఉన్నది ఒకటే నోరు. ఎన్ని చెవులు ఉన్నాయి? 2 చెవులు ఉన్నాయి. కానీ దీని అర్థం ఏంటి? తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. కానీ ఎక్కువగా మాట్లాడతాం, తక్కువగా వింటాం. అదే మనకి శని తెచ్చి పెడతా ఉంది. అదే మనకు దరిద్రతను తెచ్చి పెడతా ఉంది. కనుక మాటలలో మాదిరిని కనపరిచేటువంటి పిల్లలుగా మనం ఉండాలి. కనుక నీ మాటలు కొద్దివిగా ఉండాలి. దైవజనుడా తిమోతి, నీ మాటల్లో మాదిరి కనపరచు. ఈరోజు మన మాటల్లో మాదిరిని కనపరుస్తున్నామా? మా ఊర్లో మేముండే ఏరియాలో ఉంటుంది. వాళ్ళు కొత్తపేట ఏరియాకి వస్తున్నారు. అక్కడ ఇల్లు కట్టబోతుందంటే, బాబోయ్ ఈ అమ్మ ఇక్కడికి వస్తుందా, అక్కడ ఉన్నప్పుడు అన్నీ తాగాదలే, ఇక్కడికి వచ్చి ఎంతమంది గొడవ పెట్టుకుంటుందని భయపడుతున్నారంట. ఇప్పుడు ఆవిడ నోరు ఎలా ఉంది? మంచిది కా. ఆవిడ ఒక మాదిరికరంగా ఉందా? లేదు. మాటలలో మాదిరి లేదు. కనుక మన మాటల్లో మాదిరి ఎంతవరకు ఉంది? అరే ఆవిడ దగ్గరికి వెళ్తే చాలా చక్కగా మాట్లాడిస్తారు, చాలా ప్రేమగా పలకరిస్తారు. కనుక సంభాషణ అనేది ఉప్పు వేసినట్లుగా రుచిగలదిగా ఉండాలి. అంతేకాని ఓరు బాబోయ్ ఆవిడతో మాట్లాడకూడదురా బాబు, మాట్లాడితే మన దినము అయిపోయినట్టే అన్న విధముగా మనం కనుపరచకూడదు. కనుక తిమోతిని అంటున్నాడు నీ మాటలలో మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మాటలు ఏముండాలండి? మాదిరి. ఇది నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాటల్లోనే మనం దొరికిపోతూ ఉంటాం, మాటల్లోనే మనం పడిపోతూ ఉంటాం. చూడండి, యాకోబు పత్రికలో చక్కని మాట అంటాడు యాకోబు భక్తుడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, అనేక విషయములలో మనమందరం తప్పిపోతున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొని శక్తి గలవాడగును. దేవునికి స్తోత్రం. అందరం తప్పిపోతాం ఏమండి? కనుక ఇక్కడ అంటున్నటువంటి మాట, మాటలలో తప్పని వాడై. మాటలో తప్పిపోకుండా ఉన్నవాడు ఎలా ఉంటాడంటండి? శక్తి గలవాడిగా ఉంటాడు. తన శరీరము, తన దేహము తన ఆధీనంలో ఉంటుంది. కనుక ఒక్కొక్కసారి ఊరికే మాట్లాడి దెబ్బలాటలు తెచ్చుకుంటాం. ఊరికే మాట్లాడి తన్నులు తిన్న వాళ్ళు కూడా లేకపోలేదు కదా. కనుక మన నోరు మనకేం తెచ్చిపెడుతుంది? తగాదా తెచ్చిపెడుతుంది, దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది, సమస్యను సృష్టిస్తుంది. అందుకే నాలుకను గురించి చాలా విషయాలు రాశాడు దేవుడు. అవన్నీ చెప్పదలుచుకోలేదు. కానీ మాటలో మనము అన్ని విషయాల్లో మనిషి ఏమైపోతున్నాడు? తప్పిపోతున్నాడు. కానీ మాటలో తప్పని వాడు శక్తి కలిగివాడిగా ఉంటాడు, శక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. మరొకసారి చదవమ్మా. అనేక విషయములో మనమందరము తప్పిపోచున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగా శక్తి గలవాడగును. దేవునికి స్తోత్రం. మాటలో తప్పని వాడు ఎలా ఉంటాడంటే లోపము లేనివాడిగా ఉంటాడు.
ఈరోజు మనలో అనేక లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. అనేక లోపాలు మనలో ఏమంటామంటే నాలో ఏ లోపము లేదయ్యా, నాలో ఏ లోపము లేదని మనం అనుకుంటాం, కానీ మనలో ఎన్నో లోపాలు ఉంటాయి. కనుక తన నోటిని, తన మాటను తన ఆధీనములో ఉంచుకున్నటువంటి వాడు లోపము లేని వాడిగా ఉంటాడు. తన సర్వ శరీరమును కాపాడుకునేటువంటి వ్యక్తిగా ఉంటాడు. అందుకే నాకు నీ నోటికి కళ్ళం వేసుకో అంటాడు. మన నోటికి ఏముండాలంటండి? కళ్ళం. కనుక కళ్ళం అంటే అదుపులో ఉంచుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. అలా మాట్లాడితే మనం ఇతరులకి మాదిరిగా ఉంటాం. ఈ రోజుల్లో ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మాటల్లో మాదిరి లేదు. సంఘ కాపురులుగా దైవజనులకి మాటల్లో మాదిరి లేదు. సంఘములో దైవ పిల్లలకి మాటల్లో మాదిరి లేదు. మాదిరి లేని మాటలు, వ్యర్థమైన మాటలు, మాటల్లో తప్పిపోతూ, మాటల్లో లోపాలు కలిగిస్తూ, ఏమంటే శక్తిమంతులుగా ఉండాల్సినటువంటి వీరు బలహీనైపోతున్న కారణం ఏంటంటే మాటల్లో తప్పిపోతున్నారు. మాదిరి లేదు. ఈ దేవుని బిడ్డలారా, కనుక మాటల్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలండి? మాదిరి ఉండాలి. ఆ మాటల్లో మాదిరి ఉంటే మనం అనేక చోట్ల ఎక్కడున్నా మాధుర్లుగా ఉంటాం. నేనుంటే అలా ఉండాలి, నేను కూడా అలా మాట్లాడాలి, నేను కూడా అలా జీవించాలి, లేకపోతే నేను కూడా అలా బ్రతకాలనేటువంటి తపన మనలో వస్తుంది. పౌలు భక్తుడు అన్నిటినీ అనుభవించి అన్నిటినీ జల్లెడి పట్టి వచ్చినటువంటి వాడు. ఆయన శ్రమలలో నుండి, కష్టాల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి వచ్చినటువంటి వాడు. కనుక తన శిష్యుడైనటువంటి తన తిమోతికి నేర్పిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి కూడా నేర్పిస్తూ ఉన్నాడు. మీరు మాధుర్లుగా ఉండాలి, మీరు మాధుర్లుగా ఉండాలి. ఈరోజు అన్ని జనులు మనల్ని దూషిస్తూ ఉన్నారు. ఏమండి, దేవుని పిల్లలే కాదు దూషించదు, అన్ని జనులు అంటూ ఉన్నారు. వీళ్ళు ప్రార్థనకి వెళ్తారేమో, ఏమండి వీళ్ళు దేవుని బిడ్డలేమో, వీళ్ళు బాప్తిసం తీసుకున్నారేమో, వీళ్ళు బల్లారాధన పాలు పంపులు పొందుతున్నారేమో. మరేంట్రా మాటలు ఎలా ఉన్నాయి? మరేంట్రా మాటలు మనకంటే దారుణంగా మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏది మాదిరి? ఏమండి, కనుక మన మాటల్లోనే మాటల్లోనే తప్పిపోతున్నాం. అన్ని జనులకి మాదిరిని చూపించలేకపోతున్నాం. అన్ని జనుల దగ్గర ఎందుకంటే సంఘములో కూడా మాదిరిగా మనము ఉండలేము. కనుక మాటలో తప్పిపోకుండా జాగ్రత్త పడండి. రెండవదిగా ఏముందండి? మొదటిగా మాటలో మాదిరి చూపించాలి. రెండవదిగా ప్రవర్తనలో మాదిరి. ప్రసంగి గ్రంథంలో అంటాడు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోను. ఇది దైవ సన్నిధి. ఆషామాషిగా, అల్లరిసిల్లరిగా, ఏమండి బయట ఆడుతూ పాడుతున్నట్లుగా వచ్చి వెళ్ళిపోయేది కాదు దేవుని సన్నిధి. ఈ దైవజనంగమా, నా బాల్య దినాల్లో యవ్వన ప్రాయంలోనికి వచ్చాను. దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఆ రోజు మందిరములో నా ఇష్టానుసారంగా పాటలు పాడేశాను, పిల్లల మధ్యలో కూర్చొని. దేవుడు నన్ను గద్దిస్తూ ఉన్నాడు. అది నా సన్నిధి, నీ ఇష్టం వచ్చిన పాటలు పాడడానికి కాదది, నీ ఇష్టం వచ్చిన గంతులు వేయడానికి కాదది. చాలా స్పష్టంగా అసలు ఎంత గద్దింపుతో కూడిన మాటలు నన్ను గద్దించాడంటే, ప్రియ దైవ జనాంగమా, ఆ మాటలు నా యవ్వన ప్రాయంలో దేవుడు గద్దించిన మాటలు ఇప్పటికీ నా మధ్యలో మెదులుతూ ఉంటాయి. దైవ సన్నిధి. కనుక దైవ సన్నిధిలో ఉన్నటువంటి మనము ప్రవర్తనలో ఎలా ఉండాలండి? మాదిరి చూపించాలి. నేటి దినాల ప్రవర్తనలో చాలా దారుణమైన ప్రవర్తనలు ఉన్నాయి. ఏమండి, ఒక నటనా జీవితం అయిపోయింది ప్రవర్తనలో కూడా. సినిమా హీరోలు ఉన్నారండి, వాళ్ళు ప్రేక్షకులకి ఎలాగుంటారు? వాళ్ళు ఒక మాదిరి కదా. సినిమా చూసే వాళ్ళకి ఎలాగుంటారు? మాదిరి. వాడు ఒక పక్కంతా తీసేస్తే వీళ్ళు కూడా ఏం చేస్తారు? ఒక పక్కంతా తీసేస్తారు. కానీ వాడు విగ్గు పెట్టుకుంటాడు, వాడు నిజంగా తీయడాడు. తెల్లారు వాడు ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళినప్పుడు మామూలుగానే ఉంటుంది చూడండి. కానీ వీళ్ళు ఏం చేస్తారు? వాడు నిజంగా తీసేసాడని చెప్పేసి
వీడేం చేస్తారు వీళ్ళంతా, వీళ్ళు శుభ్రంగా తీసేసి బతుకుతూ ఉంటారు. అది కాదు మాదిరి, అది నటన. దానివల్ల ఒరిగేది ఏం లేదు, దానివల్ల కలిసి వచ్చేదేం లేదు. కనుక ప్రవర్తనలో మాదిరిని చూపించేటువంటి పిల్లలుగా ఉండాలి. కనుక దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీ సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని సన్నిధికి వెళ్ళే సిద్ధపాటు కలిగి ఉండాలంటారు. రేపు నేను సన్నిధికి వెళ్తున్నాను, అసలు నేను ఎలా ఉన్నాను, నా ప్రవర్తన ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, సమాజంలో నా ప్రవర్తన గురించి ఏమంటున్నారు ప్రజలు, నా ప్రవర్తన గురించి ఏమనుకుంటున్నారు, అసలు నేను ఎలా ఉన్నాను, మంచి ప్రవర్తన కలిగిన వాడిని, నేను ఒక మాదిరిగా ఉన్నానా, మాదిరికరమైనటువంటి జీవితాన్ని నేను జీవించగలుగుతున్నానా అని నీ ప్రవర్తన ఎక్కడున్నా నీ ప్రవర్తన మరి మాదిరికరంగానే ఉండాలి. బయట ఉన్న మాదిరిగా ఉండాలి, సన్నిధిలో ఉన్న మాదిరిగా ఉండాలి, ఇంటిలో కూడా మాదిరిగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రవర్తనలో మాదిరిగా ఉండలేకపోతున్నారు. మా తండ్రి ప్రవర్తన మంచిది కాదు, లేకపోతే మా తల్లి ప్రవర్తన మంచిది కాదు, లేకపోతే మా పిల్లల ప్రవర్తన మంచిది కాదు. కనుక కుటుంబంలో మేము మన ప్రవర్తనను కాపాడుకో, మాదిరి చూపించాలి. పెద్దవాడిని చూపి చిన్నవాడిని చూపించాను, అరే ఆడు చూడు ఎలాగున్నాడు, చక్క చదువుకున్నాడు, ఆడు బుద్ధిమంతుడిగా ఉన్నాడు. ఒక మాదిరికరంగా మన ఇంట్లోనే మనం ఒక మాదిరి కనపరిచేటువంటి వాడు అంటే మన వీడి పనికి మాలోడురా బాబు, వీడంత వేస్ట్ ఫీల్ ఎవరు లేడురా బాబు అన్న విధిలో మనం ఉండకూడదు. ఆ స్థితికి రావడానికి అలా అనిపించుకోవడానికి కారణం ఎవరో మనమే. ఎందుకని అనిపించుకున్నా నీ ప్రవర్తన సరిగా లేదు. ఊరికే ఏ మనిషిని పట్టుకొని అనరు, మనం అలా ఉన్నాం కనుకనే అలా అంటున్నారు అంతే. కనుక అలా ఉండకుండా ఉంటే ఆ మాట మనల్ని అన్నారు కదా. కానీ దేవుడు అంటున్నాడు, అలాగా తిమోతి యవనస్తుడా, నీవు యవనస్తుడివి కనుక ప్రవర్తనలు ఎక్కడైనా తప్పడొడికి వేస్తావేమో కనుక జాగ్రత్తగా ఉండు, ప్రవర్తనలో మాదిరిగా ఉండు. కనుక నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని ప్రవర్తన బాగుండాలి. మీ బిహేవియర్, నీ నడవడిక, నీ పద్ధతి, నీ ప్రవర్తన. ఈ రోజుల్లో ఈ దేవుని బిడ్డలారా, సన్నిధిలో ఒకలాగా ఉంటున్నాం, బయటికి వెళ్తే ఒకలాగా ఉంటున్నాం. ఓ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటున్నాం, లేకపోతే ఎవరూ లేని చోట ఒకలాగా ఉంటున్నాం. నేను చెప్పనా, నీ అసలైన ప్రవర్తన నేను చెప్పనా? నీ అసలైన ప్రవర్తన ఏదై అంటే, దేవుని పిల్లలు లేరు, సేవకులు లేరు, 10 మంది అన్యజనులే ఉన్నారు, వారి మధ్యలో నువ్వు ఉన్నావే, వారు అల్లరిమోక మధ్యలో నువ్వు ఉన్నావు. చూసావా, నీవు ఉన్నప్పుడు నువ్వు కనుపరిచేది అసలైన ప్రవర్తన. దేవునికి స్తోత్రం. అల్లరిమోక ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ మనకు కూడా ఏమొస్తుంది, వాడు కేకలేస్తాడు, మనం కూడా కేకలేస్తాం. వాడేదో ఎగతాళిగా మాట్లాడతాడు, వాళ్ళేదో మరి అవహేళనగా మాట్లాడతాడు, ఆటోమేటిక్గా నీవు కూడా వాళ్ళు కలిసిపోతావు. వాడేదో డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తాడు, నీవు కూడా డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తావు. ఏది నీ ప్రవర్తన? వాడేదో నేను రెచ్చగొట్టడానికి అంటాడు ఆ సమయంలో, కానీ వెళ్ళిపోయిన తర్వాత అంటాడు, వీడు ప్రార్థనకి వెళ్తాడేమరా, వీడు బాప్తిసం తీసుకున్నాడేమరా, దేవుడు అంటాడు, యేసుప్రభు అంటాడు, ఏంట్రా మరి ఇది ఎలాగొన్నాడు ఏంట్రా. నీవు ఉన్నప్పుడు మాట్లాడ్డో, ఎప్పుడు మాట్లాడతాడో, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడతాడు. అది మాదిరి అంటారా? కాదు. దైవజనుడిగా నేనైనా సరే మాటలు చెప్పడం కాదు, నేను కూడా నా ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిందించు వారికి అవకాశం ఇవ్వకూడదు. అలా ఈరోజు సంఘ పిల్లలుగా మనమున్నామేమో ప్రవర్తన విషయంలో. కనుక ఆ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుందాం. ప్రవర్తనలో మనం ఇతరులకు ఎలా ఉండాలంటే మాదిరిని చూపించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నా, నువ్వు సమాజంలో ఉన్నా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా మన ప్రవర్తనను ఎలా కాపాడుకోవాలంటే జాగ్రత్తగా కాపాడు. 10 మందిలో కూర్చొని వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళని గురించి మాట్లాడుకోవాలి. చూసావరా మనం ఎంత గొంతులేసాం, వాడొక్కడే ఉన్నాడు, మనం 10 మంది ఉన్నాం. కానీ మన 9 మంది మాటల్లో
కానీ వాడు మాట ఒక విధంగా ఉందిరా. మన 9 మంది ప్రవర్తనలో 10వ వ్యక్తిగా ఆడున్నాడు, కానీ ఆడి ప్రవర్తన వేరేగా ఉందిరా. కనుక నిన్ను కూర్చి వాళ్ళు చర్చించాలా 9 మంది కూర్చొని. కానీ వచ్చిన తర్వాత నిన్ను కూర్చి వాళ్ళు అపహాస్యం చేసే వ్యక్తులుగా నేను ఉండకూడదు. నా దేవుడు అంటున్నాడు, ప్రవర్తనలో మాదిరి. సంగమా, నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన ఎలా ఉంది? ప్రభు బల్లలో పాల్గొంటున్న నీవు, నీ ప్రవర్తన ఎలా ఉంది? నా ప్రభువా, నా తండ్రిని పిలుస్తున్న నీవు, నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ కుటుంబంలో, సంఘములో, సమాజంలో, గ్రామంలో, ప్రాంతంలో నీవెక్కడికి వెళ్ళినా నీ ప్రవర్తన ఎలా ఉంది? మాదిరిగా ఉందా? మాదిరిని కనుపరిచే వ్యక్తిగా ఉన్నావా? నిన్ను బట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు? నిన్ను బట్టి ప్రజలు ఏం నేర్చుకుంటున్నారు? ఏం నేర్పించబోతున్నావు? నీ జీవితం ఒక పత్రిక లాంటిది. నిన్ను చదువుతూ ఉంటారు. రోడ్డు మీదకి వెళ్తే, రోడ్డు మీదకి నేను వెళ్ళినా చదువుతూ ఉంటుంది లోకం. బయట వారిని చదవరు. ఎవరిని చదువుతారు తెలుసా? దేవుని పిల్లలైనటువంటి నిన్ను, నన్ను, మనందరూ చదువుతారు, గమనిస్తూ ఉంటారు. మన మాట, మన నడవడిక, మన పద్ధతి, మన నడిచే విధి విధానం, మన జీవన శైలి అంతటిని కూడా వారు గమనిస్తూ ఉంటారు, వారు చదువుతూ ఉంటారు. ఆ చదివే క్రమంలో, ఆ చూచే క్రమంలో నీ ప్రవర్తన మాదిరిగా ఉండాలి వాళ్ళకి. దేవునికి స్తోత్రం. తిమోతి అలా ఉన్నాడు. తూచా తప్పలేదు దైవజనుడు చెప్పిన మాటకి. తన హృదయంలో పఠించాడు, తన మనసులో ఉంచుకున్నాడు. అనునిత్యం వాటి విషయంలో జాగ్రత్త పడుతూ వచ్చాడు. కనుక ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి. మూడవదిగా ఏంటండి? ప్రేమలో మాదిరి. ప్రేమ చూపించే విషయంలో కూడా ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. బహుశా మనం ఎవరిని ప్రేమిస్తాం? అడుక్కునేవాడి పట్ల ప్రేమ కలిగి ఉంటాం. ఒక మాట చెప్తానండి, ఈ లోకంలో ఉన్న ప్రేమ చాలా డిఫరెంట్, వేరు. నేనున్నా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకే ఇంటి పేరంటం కలిగిన వారు, ఒకే ఇంట్లో ఆ రక్త సంబంధికులు. నాకు డబ్బు లేదు, ఏమీ లేదు, ఒక పూరు గుడిసెలో ఉన్నాను అనుకోండి, సపోజ్ చెప్తున్నా. అదే నా తమ్ముడో, లేకపోతే నా అన్నయ్యో, లేకపోతే నా ఇంటి పేరెంట్ వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితిలో మంచి పేరు కలిగి ఉన్నాడు అనుకోండి, మేమిద్దరం ఒకే ఇంటికి వెళ్ళాం, ఇద్దరం ఒకే ఇంటికి వెళ్ళాం. కానీ అక్కడ చూచే విధానంలో కొంచెం కాస్త డిఫరెంట్ కనిపిస్తుంది. అది లోకంలో ఉన్నటువంటి ప్రేమ. కనుక ఆ ప్రేమలో కూడా దేవుడు మాదిరిని చూపించాలంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, రోమేలుకు రాసిన పత్రిక చాలా చక్కని మాట అంటాడు. రోమేలుకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. రోమేలుకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. ఒకరినొకరు ప్రేమించుట విషయములో తప్ప మరే విషయములో ఎవ్వరికిని అచ్చి ఉండవద్దు. దేవునికి స్తోత్రం. ఒకరిని ఒకరు ఏం చేయాలంట? ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమించాలి. ఒకరిని ఒకరు అంటే అతనిని ఎలా ప్రేమించావో ఇతను కూడా అదే విధముగా ప్రేమించాలి. బీదోడని లేదు, ధనికుడని లేదు, ఉన్నోడని లేదు, లేనోడు, అందరిని కూడా క్రీస్తు ప్రేమను బట్టి ఒకే విధముగా మనము ప్రేమించాలి. ఆ ప్రేమను మాదిరిగా ఉండాలి ఇతరులకి. మదర్ తెరీసా ఏమండి ఎలా ప్రేమించింది? కుష్ఠరోగులను ప్రేమించింది. వాళ్ళు వాంటింగ్ చేస్తూ ఉంటారు, 2 చేతులు పట్టుకునే వాళ్ళు పట్టుకుంటారండి, అలా పట్టుకోలేరు కూడా. అంతటి ప్రేమను వ్యక్తపరిచింది. అసలు ఇంత ప్రేమ నీ దగ్గర నీకు ఎలా వచ్చిందమ్మా అని ఆమెను అడిగితే ఆమె క్రీస్తుని బట్టి ఆ యేసయ్యలో ఉన్న ప్రేమ నాలో వచ్చిన. ఆ యేసయ్య అందరిని ప్రేమించాడు, అందరిని ఒకే విధంగా ప్రేమించాడు, తారతమ్యం లేదు ఆయన ఒకే విధముగా ప్రేమిస్తున్నాడు. ఆయన అందరిని ఒకే విధంగా ప్రేమిస్తున్నాడు. కనుక నేను కూడా
అలానే ప్రేమిస్తున్నాను. రోగిష్టిని అలాగే ప్రేమిస్తున్నాను, ఆరోగ్యంగా ఉన్నవాడిని కూడా అలానే ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమలో మార్పు లేదు, తేడా లేదు. కానీ 7 దినాలు మన ప్రేమలు ఎలా ఉన్నాయి? లోకం ప్రేమ గురించి నేను మాట్లాడలే, దేవుని ప్రేమను బట్టి చెప్తున్నాను. కనుక ఒకరిని ఒకరు మనము ప్రేమించాలి. ప్రేమించే విషయంలో తప్ప ఎవ్వరికి నేను కొన్ని వచ్చి ఉండవద్దు, అంటే అప్పుగా ఉండొద్దు. ఈ ప్రేమ విషయంలో నీ మాదిరిని చూపించాలి. ఈ ప్రేమ మాదిరిగా లేకపోతే కొన్ని విభేదాలు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి, గొడవలు వస్తాయి. నేటి సంఘాల్లో విడిపోవడానికి కారణం ఏంటంటే ఇదే. ఒక సంఘాన్ని ఒక విశ్వాసిని అడిగినమ్మా, మీరు చాలామంది ఉండేవాళ్ళు కదా, ఈరోజు ఎందుకు ఇలా విడిపోయారమ్మా అంటే ఆమె అంటుంది, మా పాస్టర్ గారు ఎవరెక్కువ దశంభాగాలు ఇస్తారో, ఎవరెక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళనే పొగుడుతాడండి, వాళ్ళనే ప్రేమిస్తాడండి, వాళ్ళ ఇంటికే వెళ్తాడండి, ఉన్న వాళ్ళు ఎవరింటికి వెళ్ళరండి, అందుకే 3 ముక్కలు అయిపోయిందండి సంఘం అందండి. ఒక దైవజనుడే ఆ ప్రేమలో మాదిరి లేకపోతే ఇంతే. ఆ సంఘమైన అంతే, మన సంఘం కూడా అంతే. కనుక ఒకరెక్కువ ఒకరు తక్కువ అన్నది లేదు, అందరూ ఒకటే, అందరూ ఒకటే దేవుని ప్రేమ బట్టి. దేవునికి స్తోత్రం. కనుక ఆ ప్రేమలో నేను మాదిరిని చూపించాలి, ఆ ప్రేమలో మీరు కూడా మాదిరిగా ఉండాలి. అందరూ ఒకటే, క్రీస్తు రక్తంలో కడగబడిన పిల్లలు. ఆ ప్రేమలో మాదిరిని చూపించేవారిగా ఉండాలి. ప్రేమలో మాదిరి లేదు ఈ రోజున, మాదిరిని కనుపరచడం లేదు ఈ రోజున. చూడండి, యోహాను సువార్త ఒక చక్కని మాట చదువుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ లోకంలో ఆయన నిన్నేం చేశాడు? ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కనుకనే పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమ గొప్పది, దేవుని ప్రేమ. మరణమంత బలమైనది దేవుని ప్రేమ. సర్వమానవాళ్ళని ప్రేమించాడు కనుక పరలోకం నుండి లోకానికి వచ్చాడు. లేకపోతే ఆయన ఎందుకు దెబ్బలు తినాలి? ఆయన ఎందుకు రక్తం కార్చాలండి? ఆయన ఎందుకు సిలువ మోయాలి? ఆయన ఎందుకు మరణించాలి? ఆయన ఎందుకు సమాధి చేయబడాలి? ఆయన ఎందుకు అన్యాయమైన తీర్పు పొందాలి? నిన్ను ప్రేమించాడు, అందుకని మౌనంగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించాడు. నొప్పి కలుగుతున్నా, బాధ కలుగుతున్నా సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు తెలుసా? నీ మీద ఉన్న ప్రేమ, నా మీద ఉన్న ప్రేమ. కనుక మనం ఎలా ఉన్నాం? మన మాదిరిగా ఉన్నామా? పౌలు భక్తుడు కూడా అదే అంటాడు. ఏమంటే ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటాడు. దేవదూతల భాష మాట్లాడినా, గణగడలాడే మ్రోగుడు తాళం వంటి వాడైనా, నేను దేవుని కొరకు 1 కొరింథీయుల 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇంటికి వెళ్తారు, అక్కడ అద్భుతంగా చెప్తాడు. నేను ఎంత ఘనకార్యాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంత గొప్పగా మాట్లాడినా, ఎంత గొప్ప ప్రసంగాలు చేసినా, ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చినా, ఎన్ని సంఘాలు స్థాపించినా, నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడని అంటున్నాడు. వ్యర్థం, నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థం. నిజమే, ప్రేమ లేని వారమైతే మనం కూడా వ్యర్థులమే. సంఘ పిల్లలుగా మనమందరం కూడా ఒకరిని ఒకరు మనం ఏం చేయాలా? ప్రేమ కలిగి ఉండాలి. ఎవరికైనా బాగోలేకపోతే వాళ్ళని పరామర్శించడము, దర్శించి ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా, వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, ఏమండి ప్రేమను మనం వ్యక్తపరచాలి, ప్రేమను మనం కనుపరచాలి. ఆ ప్రేమను ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ రక్త సంబంధికి నేను పట్టించుకోవచ్చు, కానీ సంఘమ అనేది, ఆ సంఘములో ఆ ప్రేమను దేవుడు కనపరిచాడు. మొన్న ఒక తల్లి అంటుంది, అయ్యా ఆ 2000 అంత పట్టుకొచ్చి వేరనపాలి పట్టుకొచ్చి, ఎందుకమ్మా డబ్బులు అంటే, నేను రేపు మాపు చచ్చిపోతానయ్యా, నా కొడుకు పెట్టికి డబ్బులు ఎత్తాడెవడు,
డబ్బులు నీకు ఇస్తానని అంది. ఎందుకమ్మా అంత భయం నీకు? అలా ఇవ్వకూడదు. ఆయన కొనిపించేలా నేను చేస్తాను కదా, ఎందుకు కొండ ఆయన? నీకెందుకు భయం? ధైర్యంగా ఉండు. సంఘం ఉంది కదా, దైవజనుడు అన్నాడు కదా, ఎప్పుడో జరగబోయే దానికి ఇప్పుడు ఆ సమాధి పెట్టుకోరకు నీకు డబ్బులు ఇవ్వడం ఎందుకు? అంటే తమతో పాటు వేరే చర్చికి వెళ్తారు. ఆమె మా పాస్టర్ గారికి ఇస్తే ఇచ్చిందిలమ్మా, నాకు అలాంటివి ఇవ్వద్దు. రేపటి గురించి నీకెందుకు? దేవునికి స్తోత్రం. కనుక ప్రేమలో మనం ఎలా ఉండాలండి? మాదిరి చెప్పండి. మొదటిగా ఏ విషయంలో మాదిరి? మాటల్లో మాదిరిగా ఉండాలి. రెండవదిగా ప్రవర్తనలో మాదిరి. మూడవదిగా ప్రేమలో మాదిరిగా ఉండాలి. వ్యత్యాసం చూపించవద్దు. వాళ్ళైతే బాగా చూసుకుంటారు, వాళ్ళు బాగా ప్రేమగా చూసుకుంటారు, మమ్మల్ని చూడరు, మమ్మల్ని పట్టించుకోరు. పాస్టర్ గారు కూడా అలాగే ఉన్నారు, పాస్టర్ గారు కూడా మమ్మల్ని పట్టించు. ఆ విధిలోని మనం రాకూడదు. కనుక అందరినీ ఒకే విధముగా ప్రేమించే వ్యక్తులుగా, ఆ మాదిరికి వెళ్ళినటువంటి వ్యక్తులుగా మనం ఉందాం. ఇక నాలుగవదిగా మనం చూడగలిగితే, నాలుగవదిగా విశ్వాసములో మాదిరిగా ఉండాలి. దేంట్లోనండి? విశ్వాసం. ఈ రోజున ఆ విశ్వాసములో బలహీనమైపోయాం. విశ్వాసములో బలహీనత, శరీర బలహీనతలు కాదు, విశ్వాసానికే బలహీనత వచ్చింది. శరీరానికి రోగం వస్తే ఇంజక్షన్ ఇచ్చో మెడిసిన్ పెట్టి ఏదో చేస్తాం. మరి విశ్వాసానికి బలహీనత వస్తే ఏం చేయాలండి? దేవుని నమ్ముకున్నదే విశ్వాసంతో నమ్ముకున్నాం, కానీ ఆ విశ్వాసానికే బలహీనత వస్తే ఈ రోజున విశ్వాసి అవిశ్వాసిగా మారిపోతున్నాడు. విశ్వాసం లేనటువంటి ఎలా మాదిరిగా మనం ఉండగలుగుతాం? దేవుని బిడ్డలారా, విశ్వాసములో మన మాదిరి సంఘములో ఎంత చక్కని విశ్వాసం. చావైన బ్రతికైన దేవుడే, ఆయన మీద ఆధారపడి, ఆయనే నా సర్వస్వం, ఆయనే నా లోకం, ఆయన తప్ప వేరు నాకేం, ఆయనే అంతా ఆయనే. కనుక మత్తయి సువార్తలో యేసు ప్రభువు చక్కని మాట అంటాడు చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. 21వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 21:22. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పు. చాలు. అసలు విశ్వాసం అంటే ఏంటి? ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు ఇది నైనా, దీనైనా, ఇది చేయనైనా, అది చేయనైనా అడుగుతాం. ప్రార్థన చేసి మళ్ళీ ఆశ్వాసం ఎత్తాడేంటి దేవుడు, ఏదో అడుగుతాం తప్ప, ప్రార్థన చేస్తాం తప్ప. ఒక రాయేశం అంతే, అది కాదు ప్రార్థన. ఏమన్నాడు? మీరు ఏమి అడిగారో అది పొంది ఉన్నామని ఏం చేయాలంట? విశ్వసించు. ఏమండి, ఏసన్ గారు మీటింగ్ పెడుతున్నాడంట, పెద్ద మీటింగ్ పెడతా ఉంటే ఆ రోజు అక్కడ చూస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, ఏసన్ గారు నీ దగ్గర ₹10 లేదు కదా, నువ్వు పూరు గుడిసెలు ఉంటున్నావు, ఇన్ని లక్షల మంది పోతున్నారే, మీటింగ్ ఎలా పెడతావు అని ఎట్టకారంగా అడిగాడంట. నీ దగ్గర ఎంత ఉన్నాయంటే నా దగ్గర ₹10 అని జేబులో చూపించు. ₹10 మీటింగ్ పెడతావా, ఎలా పెడతావు అన్నాడంట. అప్పుడు ఆ యేసన్ గారు అన్నారు, నీవే ఇస్తావన్నాడు. దేవునికి స్తోత్రం, నీవే ఇస్తావు. నేనేమన్నా సత్యమేమను అన్నాడంట. అది విశ్వాసం. ఎవరు ఇవ్వనన్నాడో, ఎవరైతే ఎటకారంగా అన్నాడో వాడే వచ్చి అంటున్నాడు, యేసన్ గారు మీరు ఏం చేశారో నాకు తెలియదు, కానీ దేవుడు ఇదిగో ఈ డబ్బు ఈ మీటింగ్కి వచ్చి పెట్టుకుని నాకు ప్రేరేపించాడు అని తీసుకొచ్చి మరి యేసన్ గారి చేతిలో పెట్టాడు అంటాడు. అది విశ్వాసం. హల్లెలూయా. నమ్మాలి, దేవుడు చేస్తాడు అని నమ్మాలి. నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన దేవుడు విన్నాడు, దానికి ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి. అంటే అవిశ్వాసంతో, అందుకే అన్నాను విశ్వాసానికి బలహీనత వచ్చింది. విశ్వాసానికి బలహీనత రాకూడదు.
నువ్వేం అడిగావో అది ఇస్తాడని నమ్మాలి. నేను పొందుకొని ఉన్నానని నమ్మాలి. కార్యము సఫలమవుతుందని నమ్మాలి. అలా నమ్మినప్పుడే మనం కార్యాలు చూడగలుగుతాం. 7 దినాల్లో అంతటి విశ్వాసాన్ని మనం కనుపరచలేకపోతున్నామేమో. ఆనాటి భక్తులు విశ్వాసంతో ప్రార్థించేవాడు వెంటనే కార్యాలు చూడగలిగారు. 7 దినాలు ఎందుకు చూడలేకపోతున్నాం? మనలో అంత విశ్వాసం లేదేమో. దేవుడు జ్వరాన్ని తీసేస్తాడా? ఎందుకు తీస్తాడులే, ప్రార్థన చేద్దాం. కాదు, తీసేస్తాడు. ఆయన స్వస్థపరుస్తాడు. ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. నేను పొందుకున్నాను, నాకు స్వస్థత ఇస్తాడు. విశ్వాసంతో మనం అడిగినప్పుడు దేవుడు కార్యం తప్పకుండా చేస్తాడు. అందుకనండి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. నీ ఎంత విశ్వాసముతో నువ్వు విజ్ఞాపన చేస్తావు, మొరపెడతావో దేవుడు కార్యం చేస్తాడు. అందుకని అవిశ్వాసముతో అపనమ్మకంతో నమ్మనట్లుగా ఏదో చేద్దాం అన్నట్టు చేస్తావు అనుకోండి, ఆ ప్రార్థనకి ప్రతిఫలము. కనుక సంఘములో నీ విశ్వాసం ఇతరులకు మాదిరిగా ఉండాలి. సంఘంలోని నీ ఇంటిలో కూడా నీ భర్తకైనా, నీ పిల్లలకైనా, లేకపోతే నీ తోటి వారికైనా నీ విశ్వాసం మాదిరిగా ఉండాలి. ఎంత చక్కని విశ్వాసం, ఎంత చక్కని విశ్వాసం కలిగి నడుస్తూ ఉన్నాడు. కనుక నువ్వు బలవంతంగా మనము సువార్త చేయవలసిన లేదండి, చెప్పక్కర్లేదు. మన బ్రతుకు, మన జీవన విధానమే వాళ్ళ జీవితంలో ఒక మార్పును కలిగిస్తుంది, వాళ్ళ క్రీస్తువులోనికి నడిపిస్తుంది. కనుక అటువంటి విశ్వాసాన్ని కలిగి మనం ఉందాం. సంఘంలో ఆ విశ్వాసం మాదిరి కలిగి మనం ఉందాం. ఇక 5వదిగా మనం చూడగలిగితే ఏమండి, ప్రవర్తనలో క్షమించండి పవిత్రతలో మాదిరి. దేంట్లో మాదిరి అండి? పవిత్రత. పవిత్రత అంటే పరిశుద్ధత కలిగి ఉండడం. ఈ రోజున అటువంటి పవిత్రమైనటువంటి జీవితంలో అపవిత్రమైపోతున్నాం. పరిశుద్ధుల గుంపులో పరిశుద్ధుడైన దేవుని రక్తంలో కడగబడిన నీవు, నేను, మనందరము మరలా అపవిత్రులు కావడానికి వీల్లేదు. ఆ పరిశుద్ధత కలిగి, ఆ పరిశుద్ధతలో మనం ఇతరులకు మాదిరిగా ఉండాలి, మాదిరికరముగా మనం ఉండాలి. ఈ రోజున ఎలా ఉన్నామంటే, చేయరాని పనులు చేసి ఏది ముట్టకూడదన్నాడో, ఏవి తాకకూడదన్నాడో, ఏది చేయకూడదన్నాడో అవి చేసి మనం ఎలా ఉన్నాం? అపవిత్రులం అయిపోతున్నాం. అపవిత్రతకు మనం గురైపోతూ ఉన్నాం. కనుక పరిశుద్ధులుగా మనం ఉండాలి. పవిత్రత కలిగినటువంటి జీవితం మనము జీవించాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక చక్కని మాట అంటాడు, రాయబడింది 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభుని చూడలేడు. ఏం లేకుండా చూడలేమంటండి? డబ్బులు లేకపోతే చూడలేరని ఉందా? పదవి లేకపోతే చూడలేరని ఉందా? లేదు. పరిశుద్ధత లేకుండా నువ్వు అపవిత్రుడవైతే నువ్వు దేవుణ్ణి చూడలేవు. సఖ్యమైతే అందరితో సమాధానము కలిగి ఉండు. అక్కడ అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవ్వరును కూడా దేవుని చూడలేరు. బోధ చేస్తున్నా నేనైనా, మీరైనా, ఎవరైనా సరే, ఎంతటి వారిని, ఎంత పెద్ద సంఘానికి కాపరైనా సరే, అంత బోధ చేసినా నీలో పరిశుద్ధత ఉండాలి, నాలో పరిశుద్ధత ఉండాలి, మనలో పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధత ఉన్నప్పుడే మనం దేవుణ్ణి చూడగలుగుతాం. నేను పరిశుద్ధుడిని కనుక ఆయన పరిశుద్ధుడికి మనం కూడా పరిశుద్ధత కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన నీతిమంతుడి కనుక మనం నీతిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆయన యథార్థవంతుడి కనుక మనం కూడా యథార్థవంతులుగా ఉండడానికి ప్రయత్నించాలి. ప్రయత్నం చేస్తే జరగనిదంటే ఏమీ ఉండదు. ప్రయత్నం అనేది మనలో ఉండాలి కదా. మాధుర్యులుగా మనం ఉండాలి. ఏమంటే భక్తి చేయడానికి పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు. నాకు చదువు లేదు కదండి, నాకు బుర్ర లేదు కదండి, జ్ఞానం లేదు కదండి, అవసరం లేదు. ఫ్లైట్ కనిపెట్టిన వాళ్ళు ఎవరండి? వాళ్ళు పెద్ద డిగ్రీలు చేసిన వాళ్ళండి. వాళ్ళు
7th క్లాస్ అంత చదువుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఫ్లైట్ని కనిపెట్టారు, అమెరికన్స్. 2 బ్రదర్స్, అన్నదమ్ములు. అవును, రైట్ బ్రదర్స్, ఏదో బ్రదర్స్ అండి మొత్తానికి. దేవునికి స్తోత్రం. కనుక దయచేసి గమనించండి, ఈ పరిశుద్ధత అనేది మనం ప్రయత్నిస్తే ఉండగలుగుతాం. ఆయన ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడండి. ఒక మనిషిగా మనిషికి ఉండే హావభావాలన్నీ ఆయనకుండా. ఆయన అలసిపోయాడు, ఆయనకి దప్పిక అయింది, ఆయన నిరసించిపోయాడు. కానీ వాటన్నిటి జయించాడు, పరిశుద్ధం జయించాడు. మనిషిగా వచ్చాడు, కానీ ఏ అపవిత్రత తనలోనికి రానివ్వలేదు. లోకంలోనికి వచ్చాడు, కానీ లోకం తనలోనికి రానివ్వకుండా తనను తాను పరిశుద్ధత పరుచుకున్నాడు. కనుక ఈ లోకంలో మనం ఉన్నాం, కానీ లోకాన్ని మనలోనికి ఆహ్వానించకుండా మనం పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా ఉంటేనే మనం దేవుణ్ణి చూడగలుగుతాం. ఇంకో మాట చదువుకుందాం, చూడండి. బైబిల్ గ్రంథంలో తెస్సలోనికి రాసిన మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటకై అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. దేవుని చిత్తాన్ని తెలుసుకోండి ఎలా? నువ్వు పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం. నువ్వు జారత్వానికి, పాపానికి, అసహ్యమైన వాటికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం. అదే దేవుని చిత్తం. కనుక పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, ప్రయత్నించాలి, అలా జీవించాలి, అలా బ్రతకాలి. మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఈ లోకం అశాశ్వతమైనది, మన జీవితం చాలా స్వల్పమైనది. నీటి బొడుగ లాంటిది, నీటి ఆవిరి లాంటిది, ఎండమావులు లాంటిది, గడ్డి పువ్వు లాంటిది. ఈ జీవితం, ఈ ప్రయాణం ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. కనుక మనందరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సిన వారమే. ఈ లోకము విడిచి ప్రభుని చూడాలంటే, ప్రభు సన్నిధిలో చేరాలంటే 2 మార్గాలు. ఒకటి, నీలో పరిశుద్ధత ఉంటే నీ ప్రభుని చూడగలుగుతావు, ఆ పరిశుద్ధ రాజ్యంలో చేరుకోగలుగుతావు. నీలో పరిశుద్ధత లేకపోతే ఆ ప్రభుని చేరుకోలేవు, ప్రభు దగ్గరికి రాలేవు, ప్రభు మహిమ రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. కనుక ఆ పరిశుద్ధతలో మనం మాదిరిగా మనం ఉండాలని దేవుని వాక్యం మరీ మనకి బోధిస్తా, తెలియపరుస్తూ ఉంది. సంగమా, ఈ 5 విషయాలు మనలో ఉంటే, 5 విషయాలు మనం పాటిస్తే మనము ఎక్కడున్నా అందరికీ మాదిరికరంగానే మనం ఉంటాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. చూడండి, చివరి మాట చదువుకున్న వాక్యాన్ని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో చక్కని మాట రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన బలహీనతల యందు మనతో కాది సమస్త విషయములోను మనవలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. హల్లెలూయా. చాలా విషయాలు శోధించబడ్డాడు. మనవల్లనే మానవ దేహంలో ఉన్నాడు కదా, మానవ రూపాన్ని దాల్చాడు కదా. శోధించబడినను ఎలా ఉన్నాడంట? ఆయన పరిశుద్ధుడిగానే ఉన్నాడు, పవిత్రుడిగానే ఉన్నాడు. ఏ అపవిత్రత మనలోనికి రానివ్వలేదు. కనుక దయచేసి గమనించండి. 5వదిగా, పవిత్రతలో మనం ఎలా ఉండాలండి? మాదిరిలుగా ఉండాలి, మాదిరిని కనుపరిచే వ్యక్తులుగా ఉండాలి. కనుక ఆ విషయాల్లో జాగ్రత్త కలిగి మనం ఉందాం. అందుకని కీర్తనగా, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, చదవండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చొనక. మరేం చేయాలా? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. అలా కూర్చున్నావనుకో, అలా వెళ్ళావనుకో, ఇలా నువ్వు ఉండలేవు. 5 విషయాలు నువ్వు పాటించలేవు. అందుకని కీర్తన 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు.
5 విషయాల్లో మనం మాదిరిగా ఉండాలంటే అందుకేనంటాడు, హెచ్చరించుడు ధ్యానించుడెందు తిమోతి జాగ్రత్త కలిగి ఉండు, మర్చిపోవద్దు. కనుక మనం చెప్పండి, వినేవారముగా ఉండాలి. మాట్లాడే విషయాలు ఏం చేయాలంటే తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. వినడానికి ప్రయత్నం చేయాలి. ఎంత వింటాం అంత నేర్చుకుంటాం. వినే స్వభావం లేని వాడు నేర్చుకోవడం అనుకోండి, వాడు ఒక బికారోళ్ళ తయారైపోతాడు అంతే. ప్రభు సన్నిధిలో మనం నేర్చుకుంటే, ప్రభు సన్నిధిలో మనం ఆయన సన్నిధిలో కూర్చొని మనం వినగలిగితే మనకు కావలసిన ఆత్మీయ సత్యాలు ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా జీవించాలో ప్రభు మనకు నేర్పిస్తాడు. చెప్పండి, మొదటిగా మాటలో మనం మాదిరిగా ఉండాలా, రెండవదిగా ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి, మూడవదిగా ప్రేమలో మాదిరిగా ఉండాలి, నాలుగవదిగా విశ్వాసంలో మాదిరిగా ఉండాలి, ఐదవదిగా పవిత్రతలో మాదిరి. 5 విషయాల్లో అనునిత్యం మన బ్రతుకు కాలమంతయు ఈ జీవన విధానంలో ప్రతిరోజు అన్వయించుకోవాలి వీటిని. నా మాట్లాడే మాటల్లో మాదిరి, నా విశ్వాసములో మాదిరి, నా ప్రవర్తనలో మాదిరి, నా పరిశుద్ధతలో మాదిరి. ఈ విషయాలన్నీ కూడా మనం ప్రతిరోజు మన ధ్యానం చేసుకో, వాటిని అనుసరిస్తూ మనం నడవగలిగితే మనం మాదిరిగా ఉండగలుగుతాం. మాదిరికరమైనటువంటి మాధురులు ఇతరులు మనల్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. మనం చెప్పాల్సిన లేదు, పనిగా ఆట్టుకున్నది నేను ఎలా అలా ఇది అదని చెప్పాల్సిన లేదు. నువ్వు జీవించు, నిన్ను బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. అలా ఉందాం, అలా నడుద్దాం. దేవుని రాకడ వరకు అనేక మందికి, అన్యజనులకు మాదిరికరముగా మనం ఉందాం. సంఘంలో నీవే ఒక మాదిరివి కావాలి. సంఘంలో ఒక తిమోతి లాంటి మాదిరి నీవే కావాలి. ఒక ఎస్తేరు లాంటి మాదిరి నీవు ఉండాలి. సంఘంలో ఒక రూతమ్మ లాంటి మాదిరికరమైనటువంటి జీవితం నీవు ఉండాలి. కుటుంబాల్లో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, మనం ఉండే ప్లేసులో కానీ, ఎక్కడైనా నీవే ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలని నా ప్రభు ఆశిస్తున్నాడు. నా ప్రభు ఆశించి ఈ ఉదయకాల సమయంలో 5 విషయాలు మనతో మాట్లాడాడు. కనుక అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి అనేక మందికి మాదిరికరంగా ఉండే కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. లేచి నిలబడదాం, సమర్పణ పాట పాడుకుందాం.